అదానీ మోదీ యొక్క సంబంధం మన అందరికీ తెలిసిందే. రక్త సంబంధం కన్నా గట్టి సంబంధం అనే చెప్పవచ్చు. 2014 ముందు అదానీ ఆస్తులు 1,00,000 కోట్లకు ఉన్న తర్వాత 2024లో దాదాపు 12 లక్షల కోట్లకు చేరాయి. అదేవిధంగా 2014లో ఇండియా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 2015లో నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్ పర్యటన చేశారు. అప్పుడు షేక్ హసీనా గారు ప్రధానమంత్రితోని ఒక అదానీ కంపెనీతో ఒక ఒప్పందం జరిగింది. $4.5 బిలియన్ విద్యుత్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఒప్పందం జరిగింది. అంటే అదానికి సంబంధించిన జార్ఖండ్లోని గోడాలోని 1600 మెగావాట్ సామర్థ్యం కలిగిన విద్యుత్ని బంగ్లాదేశ్కి ఇద్దామని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే ఈ ఒప్పందంకి బ్రేక్ జరిగింది. అంటే అక్కడ ఉన్న బీపీడీ అంటే బంగ్లాదేశ్ పవర్ బోర్డు వాళ్ళు దీన్ని తిరస్కరించడం జరిగింది. దాంతో అదానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి మళ్ళా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2018లో రెగ్యులరైజేషన్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ చట్టం ఆధారంగా